25 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు ఉన్న అతిపెద్ద అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఇది. చాలా భయంకరంగా ఉన్న లోపల గబ్బిలాలు. సొరంగ మార్గం ఏదైనా ఉందేమో చూద్దాం లోపల. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, ఉండవల్లి, గుంటూరు. ఎంట్రీ ఫీజు వచ్చి 25 రూపీస్. అది ఫారినర్స్కి అయితే 300 రూపీస్. వీడియో తీసుకోవాలంటే వీడియోకి ఎక్స్ట్రా 25 రూపీస్ పే చేయాలి. ఇప్పుడు బయట ఉన్నాం మనం, వెళ్దాం లోపలికి. ఎంట్రీ ఇది బయట రోడ్డు మీద. హలో గైస్, వెల్కమ్ టు రేడమ్ వ్లాగ్స్. ఈరోజు మనం వచ్చిన ప్లేసు 7వ శతాబ్దపు నాటి, అంటే 1300 సంవత్సరాల క్రితం నాటి ఉండవల్లి గుహలు. ఇది చూడడానికి విజయవాడలో ఉంది కదా, ఏం చూస్తాను అనుకుంటారు, కానీ చూసిన ప్రతి ఒక్కరూ చాలా అద్భుతం అంటారు. ఎందుకంటే చెక్కిన ప్రతి శిల్పాలు చాలా చాలా బాగుంటాయి. అప్పుడు శిల్పులు అలా చెక్కారు. ఒకసారి చూద్దాం మొత్తం. ఒకసారి అంతపద్మ ఎలా ఉన్న లోపల ఏంటి అనేది మొత్తం ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం. రండి వెళ్దాం. ఎంతో చరిత్ర కలిగిన ఉండవల్లి గుహాలయాలు ఇవే. వీటిని గుహాలయాలని పిలుస్తారు. ఇవి 7వ శతాబ్దానికి చెందినవి, అంటే అక్షరాల 1300 సంవత్సరాల క్రితం నాటివి. ఈ గుహాలయాలు బౌద్ధ మతానికి చెందినవి. విష్ణుకుండలు వచ్చిన తర్వాతే ఇవి వైష్ణవంలోకి మారాయి. లోపలికి వెళ్తే ఇంకా దీని చరిత్ర గురించి మాట్లాడుకుందాం. అంటే నాకు తెలిసిన కొంచెం చరిత్ర మాత్రమే చెప్తాను. అది నాకు తెలిసింది మాత్రమే, నేను తెలుసుకున్నది అది. మొత్తం దీని గురించి నాకు తెలియదు, చెప్పలేం కూడా, చాలా కష్టం. అది నాకు తెలిసిన దాంట్లో కొంచెం చెప్తాను మీకు, అంతే. ఇది బౌద్ధ భిక్షువులు నివాస ప్రాంతంగా ఉపయోగించేవాళ్ళంట, చరిత్రలో ఉంది ఇదైతే. చూడండి మొత్తం గదిలే. ఈ గుహల్ని రాక్ కట్ కేవ్స్ అని కూడా అంటారు. అంటే రాతిని తొలచి మలిచిన దేవాలయం అని దీని అర్థం. దానికి చూసారుగా మొత్తం గదులు గదులుగా ఉన్నాయి. ఇక్కడ బౌద్ధ మతానికి సంబంధించిన బౌద్ధ భిక్షువులు ఉండేవాళ్ళంట. పక్క పక్కనే గదులు గదులుగా ఉండి మొత్తం ఉంది. బౌద్ధ భిక్షువులు నివసించే వాళ్ళంట ఇక్కడ. చాలా పురాతన కాలమైన గుహలు. కింద అంతస్తులు ఉంది గుహలే, విగ్రహాలు కానీ శిల్పాలు కానీ ఏం లేవు. పైకి వెళ్దాం. కింద చూడండి ఒకసారి. బా, ఏం చెక్కారు అసలు మనం కట్టడం కాదు, ఏమీ కాదు, ఉన్న ఒక కొండని ఇలా చెక్కారు. ఆ మెట్లు కానీ అవి కానీ అసలు ఎలా చెక్కారు. తలుపులు వేసారు. లోపల నిధి నిక్షేపాలు ఏం దాచారేంటి? ఏం లేవుగా.
భారతదేశంలో మొట్టమొదటిసారిగా కొండలను తొలచి ఆలయం నిర్మాణం చేపట్టిన రాజవంశం విష్ణుకుండినులు. ఈ గుహలన్నీ వాళ్ళకు సంబంధించినవే. విఘ్నేశ్వరుడు విగ్రహం, అలాగే చాలా విగ్రహాలు చెక్కారు. చాలా బాగున్నాయి విగ్రహాలు అవన్నీ చెక్కడం. అయితే చాలా వరకు కొన్నిటికి తలుపులు వేసి ఉన్నాయి. అవి వాటిని గదుల కింద యూజ్ చేసేవాళ్ళం అప్పుడు. ఈ అంతస్తు మొత్తాన్ని స్తంభాల మండపం అంటారు. చూడండి, మొత్తం స్తంభాలతో ఖాళీగా ప్లేస్, ఓన్లీ కొన్ని శిల్పాలు మాత్రమే చెక్కి అలా ఉంచారు. ఎలా యూజ్ చేసేవాళ్ళో తెలియదు కానీ చాలా బాగా చెక్కారు. ఎంతో చరిత్ర ఉన్న గుహలు ఇవి, మామూలుగా కదా. ఉండవల్లి గుహలు చాలా చరిత్ర ఉంది. పూర్తిగా నాశనం అయిపోయింది విగ్రహం. కొన్ని గదులకు తాళాలు వేసారు, లోపల ఏమన్నాయో తెలియదు కానీ. ప్రయత్నంతో కనిపిస్తుంది. ఆ కాలంలో ఈ శిల్పాలు చెక్కే వాళ్ళని శాల వదకులు అనేవాళ్ళు. అంటే శిల్పాలు చెక్కే వాళ్ళని అర్థం. అప్పట్లో వాళ్ళని అలా పిలిచేవాళ్ళు. ఇప్పుడు 1300 సంవత్సరాల క్రితం నాటి చెక్కిన విగ్రహాలు కదా. శిల్పాలు చాలా పాడైపోయినాయి. కొన్ని బాగున్నాయి, కొన్ని పాడైపోయినాయి. లోపల ఏదో సొరంగం ఉందనుకుని వెళ్ళా, ఏం లేదు అక్కడ. పైకి దారి, అరే మంచిగా థ్యాంక్ యూ అండి. నాకు తెలిసి ఆ కాలంలో ఈ శిల్పాలు చెక్కే వాళ్ళకి అసలు ఖాళీ ఉండదు. ఎంత బాగా చెక్కారు అసలు. చూడండి, మీకు అక్కడక్కడ సింహం విగ్రహాలు కనిపిస్తాయి. సింహాన్ని చెక్కినవి ఉన్నాయి. ఎందుకంటే విష్ణుకుండినుల అధికార చిహ్నం సింహం. వాళ్ళ అధికార చిహ్నం సింహం అప్పుడు. అందుకే ప్రతి చోట అక్కడక్కడ సింహం బొమ్మలు, ఏనుగు అలా కనిపిస్తూ ఉంటాయి. ఈ ఉండవల్లి నుంచి నిజంగానే సొరంగ మార్గాలు ఉన్నాయి. చూడండి, అక్కడక్కడ లాక్ చేసి ఉన్నాయి. కొన్ని చోట్ల సొరంగ మార్గాలకి గోడలు కట్టేశారంట. ఎందుకంటే ఆ సొరంగ మార్గాల్లోంచి వెళ్ళడానికి ఎప్పుడో కొంతకాలం క్రితం ట్రై చేశారంట, ప్రయత్నించారంట. చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారంట. నిజమది. అందుకని అక్కడక్కడ సొరంగ మార్గాలు ఉన్న వాటిని అన్నిటినీ పూర్తి చేశారు. ఇప్పుడు మనం వెనుకున్నది అనంత పద్మనాభ స్వామి. ఒకసారి చూద్దాం. ఒకసారి చెప్పులు తీసేద్దాం. అనంత పద్మనాభ స్వామి శిల్పం విగ్రహం ఇది. 25 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు ఉన్న అతిపెద్ద
అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఇది. చాలా బాగా చెక్కారు. చూడండి, ఒకే చోట ఉన్న కొండని అలా చెక్కారు వాళ్ళు. శయనిస్తున్న విష్ణుమూర్తిని చూడండి. ఒక రాతితో ఇలాంటి దేవతామూర్తుల్ని సృష్టించవచ్చని విష్ణుకుండువులు నిరూపించారు తెలుసా. చుట్టూ సర్పాల మధ్యలో అనంత పద్మనాభ స్వామిని అసలు చాలా బాగా చెక్కారు ఆ కాలంలో. మొత్తం పైన గబ్బిలాలు చూడండి, ఒక్కసారి గబ్బిలాలు. గబ్బిలాలతో నిండిపోయింది రూమ్ అంతా. ఇలా శయనిస్తున్న విష్ణుమూర్తి విగ్రహాలు భారతదేశంలో 3 చోట్ల ఉన్నాయి. ఒకటి మన వికారాబాద్ జిల్లా అనంతగిరి గుట్టల్లో ఉంది, ఇంకోటి తిరువనంతపురంలో ఉంది, మూడవది మన ఉండవల్లి గుహల్లోనే ఉంది. భారతదేశంలో మొత్తంలో 3 చోట్ల ఉన్నవి, అది 3 చోట్ల. చాలా భయంకరంగా ఉంది లోపల గబ్బిలాలు. ఈ గుహలో ఉన్న స్వామీజీ పేరు తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. అబ్బా, ఒక్కసారి ప్లేస్ చూడండి. చుట్టూ అస్సలు పచ్చని పంట పొలాలతో కొండల మధ్యలో ఉండవల్లి గుహలు చాలా బాగుంది. జస్ట్ విజయవాడకి ఒక 6 కిలోమీటర్ దూరంలోనే ఉంది. గుంటూరుకి అయితే ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉంది. చూడదగ్గ ప్రదేశం అయితే ఇది. ప్రతి ఒక్కరు విజిట్ చేయాల్సిన ప్లేసు రాక్ కట్ కేవ్స్. ఇది చాలా బాగుంది. ఒకసారి పైనుంచి వ్యూ చూడండి, ఒకసారి మొత్తం చుట్టూ ఎలా ఉందో. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.